మీరు కొన్న పాత పట్టు చీరలు చూస్తుంటేనే కళ్ళు చెదిరేలా ఉన్నాయి. ముఖ్యంగా ఆనాటి నేతన్నల పనితనాన్ని మనం మెచ్చుకోవాల్సిందేనండి. డిజైన్స్ కూడా ఎంత బాగుంది. 65 ఏళ్ల నాటి చీర, బనారస్ కదండి? ప్యూర్ బెనారస్. ప్యూర్ ఇట్లా చిరిగిపోయినా ఏ కండిషన్ ఉన్నా కూడా పర్వాలేదు, చిరిగిపోయినా పర్వాలేదు. దీనికి 5000 వరకు ఇచ్చాను. మళ్ళీ మీకు ఇంకొక విషయం చెప్పాలి, చిరిగిపోయిన చీకు పట్టిన చీరల్ని కూడా కొంటారు. అంటే రేట్లో డిఫరెన్స్ ఉంటుందా అండి? చెరీ క్వాలిటీని బట్టి మీకు ప్రైస్ ఇస్తాం. అంతే, చీర చిరిగిపోయినా కానీ చీకు పట్టినా ఎలా ఉన్నా కానీ ఈ జరీని బట్టి మాత్రమే రేటు కడతారు. ఎంత పెట్టుకున్నారు? 5000. అప్పట్లో వచ్చి మీకు కనీసం ఇది 100 రూపీస్ అట్లా ఉండొచ్చు. 65 ఏళ్ల క్రితం ఈ చీర వాల్యూ 100 రూపాయలు. అంతేనా? 100 to 200 ఉంటుంది. అంతే, ఒక 100 నుంచి 200 మధ్య ఉంటుందంట. ఇప్పుడు దీన్ని 5000 రూపాయలు పెట్టి కొన్నారు. ఇది 25 years బ్యాక్. ఇది ఆల్రెడీ 70,000 పెట్టుకున్నారు. 70,000 పెట్టుకున్నారు. దీనికి వచ్చి 27,000. 25 ఏళ్ల క్రితం దీని వాల్యూ 70,000 రూపాయలు. ఇప్పుడు కస్టమర్లు వచ్చేసి నేను అంత పెట్టుకున్నా ఇంత పెట్టుకున్నానని చెప్తారు కదా, మరి నమ్మచ్చా వారి మాటలు? మీకు తెలుస్తుందా? ఐడియా వస్తుంది, చూస్తే మేము చెప్పగలం. ఆ శారీ వాళ్ళు చెప్పినా కూడా మాకు ఐడియా వస్తుంది. ఈ నిజం చెప్తారు అప్పుడు మాకు తెలుస్తుంది. ఆ శారీ ఎక్కడ నేసారు ఏంటి అనేది కూడా మాకు ఐడియా. 70,000 రూపాయల చీరని మీరు 27,000 రూపాయలకు కొన్నారు కదా, మరి ఎందుకు దీని రేట్ తగ్గింది? అంటే ఇది పర్సెంటేజ్ తగ్గింది, ఇది కొంచెం పర్సెంటేజ్ తగ్గింది. అలా తగ్గిపోతుందా అండి? పర్సెంటేజ్ తగ్గింది. అంటే శారీ మొత్తం అదే, ఒక పోగే కాపర్ క్లాత్ ఇచ్చారు, మొత్తం 3 పోగులు వచ్చి జరిగిపోయింది. కాపర్ కూడా మిక్సింగ్ వచ్చింది ఇందులో. ఓకే, సత్యనారాయణ గారు ఆ రోజుల్లో 70,000 రూపాయలు పెట్టి ఒక పట్టు చీర కొనడం అంటే అసలు చిన్న విషయం కాదు. దీంట్లో ఉన్న అసలు స్పెషాలిటీ ఏంటి? కాపర్ మిక్సింగ్ ఉంది, సిల్వర్ మిక్సింగ్ ఉంది, రెండు ఉంది. అంటే వెండి ఉందా ఈ చీరలో? ఇంతకీ మరి ఈ చీరలు కొన్న తర్వాత మీరేం చేస్తారు? ఈ జరీ తీసి మన శారీస్ కి ఉపయోగిస్తాం. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చే శారీస్ కి మళ్ళీ ఉపయోగిస్తాం. అంటే రీసైకిల్ చేస్తారా? రీసైకిల్, థ్రెడ్ ద్వారా మిషన్ ద్వారా తీసి మళ్ళీ శారీస్ కి ఉపయోగిస్తాం. ఆ తర్వాత మరి మిగతా క్లాత్ అంతా వేస్ట్. జరీ మాత్రమే మీరు ఉపయోగించుకుంటారు. చూడండి, మళ్ళీ వీటిని తీసుకెళ్లి సెకండ్ సేల్ లాంటివి కాదు, జరీని మాత్రమే కొత్త చీరలకి వాడతారు. కరెక్టే, చాలా బాగుందండి, మంచి ఐడియా కూడా. ఇంకోటి చూపిస్తాను. ఇదైతే ప్యూర్ జరీ. ఇది ప్యూర్ జరీ 20,000 కొన్నారు, మేము ఆల్రెడీ 18,000 ఇచ్చాం. ఇది ప్యూర్ క్వాలిటీ. ఎన్నేళ్ల నాటి చీర? ఇది 25 years. 25 ఏళ్ల నాటి చీర. ఇది కొంచెం మిక్సింగ్ ఉంది కాబట్టి మీకు ఆ ప్రైస్ వచ్చింది. ఇది ప్యూర్. కానీ డిజైన్ కూడా ఎంత బాగుందండి, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్